తాడిచెర్ల కోల్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వము జెన్కో కేటాయించింది. జెన్కో కేటాయిస్తే అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇచ్చాడు. సింగరేణికి ఇస్తే దాన్ని కూడా ఇదే విధంగా బలవంతంగా మేము తాడిచెర్ల కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అని సింగరేణితో ఉత్తరం రాయించి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు 25 సంవత్సరాల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మరి తాడిచెర్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు పరంగా ఉన్నటువంటి కంపెనీలను పోల్చి చూసినట్లయితే సింగరేణి అద్భుతమైనటువంటి కంపెనీ. చివరకు సింగరేణి కార్మికులకు పిఆర్ఎస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు 50% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీ జెన్కోకు సరఫరా చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. దీనిపైన మరి పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇది చరిత్ర క్షమించదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. మనకందరికీ తెలుసు, గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 216 కోల్ బ్లాక్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసి తెల్ల కాగితాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కోల్ బ్లాక్లను అలాట్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించి వాటిని ఆక్షన్ పద్ధతిలో, వేలం పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ చేయాలి. కోల్ బ్లాక్స్ అనేది, మైనింగ్ అనేది ఇది నేషనల్ ప్రాపర్టీ, ఒక పార్టీదో వ్యక్తులదో కాదు. ఇది